వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గాప్రసాద్. చాలామంది పిల్లలకు పెళ్ళి అవ్వట్లేదండి. ఎందుకు అబ్బాయిలకి పెళ్ళి అవ్వట్లేదని చూస్తే అంటే కొద్ది బట్టతల సమస్య ఉంది. అన్నీ బాగున్నాయి, ఆడపిల్లలు ఈ బట్టతల వలన యాక్సెప్ట్ చేయలేదు అని కొన్ని కొన్ని కారణాలు ఎక్కువ మంది నాకు చెప్పడం విన్నాను అనమాట. నేను ఒక అతనైతే అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, 2 lakhs జీతం వస్తుంది, ఆస్తిపరుడు. కానీ అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఏంటంటే అతను ఎప్పుడు గుండుగా ఉండటానికి ఇష్టపడుతున్నాడటండి. ఎందుకు గుండుగా ఇష్టపడుతున్నాడంటే, మనం ఒక లలిత జ్యువెలరీ అతనిలాగా ఈ వ్యక్తి కూడా, పెళ్లి కావాల్సిన అబ్బాయి కూడా ఎప్పుడు గుండుగా ఉన్నాడు. నాకు అటువంటి అబ్బాయి నాకు వద్దని చెప్పేసి ఎక్కువ మంది ఆడపిల్లలు రిజెక్ట్ చేశారన్నట్టు నాకు తెలిసిందండి. అయితే మొట్టమొదటి నుంచి రకరకాల సమస్యలు, అంటే వంశానుపరంగా కొన్ని బట్టతల సమస్యలు ఉంటే మన చేతులలో కొన్ని సమస్యలు వస్తుంటాయి. మనం పొల్యూషన్ ఏరియాలో ఉన్నప్పుడు, జంక్ ఫుడ్ తీసుకున్నప్పుడు, అంటే పోషక విలువైనటువంటి ఆహారం తీసుకోకుండా జంక్ ఫుడ్ మీద పూర్తిగా సంవత్సరాల కొద్దీ జంక్ ఫుడ్ తీసుకోవడం వలన ఆ జుట్టు సమస్యలు వస్తున్నాయని చెప్పేసి ఊళ్ళో రాలిపోవటం, తర్వాత ఏంటంటే బట్టతలు రావటం జరుగుతుంది. అయితే తలస్నానం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే మీకు ఈ తలస్నానం వలన కూడా వాళ్ళకి జుట్టు రాలిపోతున్నాడండి, బట్టతలు కూడా రావడానికి అవకాశం ఉంది. అంటే మీరు కొన్ని దేశాలకి వాళ్ళు ఎవరు కూడా బట్టతలు తక్కువ మంది ఉంటారండి ఆ దేశస్తులకి. ఉదాహరణకి జపాన్ తీసుకున్నాం అనుకోండి, జపాన్లో కూడా చాలా తక్కువ మందికి బట్టతలు ఉంటుందంట. ఏంటి కారణం అని చూస్తే, వాళ్ళు తలస్నానం చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారటండి. షాంపూలు ఉన్నాయి కూడా కెమికల్స్ ఉన్నాయి. ఇదివరకైతే కుంకుడుకాయలు ఉండేవి, న్యాచురల్ ప్రోడక్ట్. ఇప్పుడు కెమికల్స్ ఉపయోగిస్తున్నారు కాబట్టి డైరెక్ట్గా షాంపూలు ఉపయోగించకుండా వాటర్లో కలిపి వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టు, అంటే డైల్యూట్ చేసి వాటర్ కలిపి దాంతో వాళ్ళు ఈ షాంపూని ఉపయోగిస్తున్నారటండి. దానివల్ల ఆ యొక్క వెంట్రుకలన్నీ కూడా కొద్దిగా స్ట్రెంగ్త్గా ఉంటాయి. తన యొక్క బలహీన పడకుండా స్ట్రెంగ్త్గా ఉండి తొందరగా అది ఊడిపోకుండా ఉండడానికి అవకాశం ఉంది. అదొక రీజన్ అండి. అంటే షాంపూలు, కెమికల్ షాంపూలు డైరెక్ట్గా ఉపయోగించట్లేదు. రెండోది, చాలా నెమ్మదిగా తలస్నానం చేసినప్పుడు చాలా మసాజ్ చేస్తూ చాలా నెమ్మదిగా స్నానం చేస్తారటండి. మనం ఏంటంటే గబగబా తలస్నానం చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోవాలండి. ఇందువల్ల తొందరగా లేవం. అంతకుముందు అది టీవీ చూస్తాం, ఇంకేదో వర్క్ చేసుకుంటాం. స్నానం చేసేటప్పటికి టైం ఉండదు మనకి. కరెక్ట్గా టైము ఒక 25 minutes 15 minutes తలస్నానానికి మీరు పెట్టుకోవాలండి. ఈ తలస్నానానికి మీరు నెమ్మదిగా చేయాలి, టైం కేటాయించాలి. హడావుడిగా చేశారనుకోండి, దానివల్ల జుట్టు సమస్యలు వస్తాయి. ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళు నెమ్మదిగా మసాజ్ చేస్తూ మొత్తం ఆ తల చర్మం అంతా కూడా మసాజ్ చేయటం వల్ల రక్త ప్రసరణ చాలా బాగుంటుందటండి. ఎప్పుడైతే మసాజ్ చేస్తూ నెమ్మదిగా తలస్నానం చేస్తారో రక్త ప్రసరణ బాగా ఉండటం వలన ఆ జుట్టు కుదుళ్ళలోకి మంచి వాళ్ళు రక్త ప్రసరణ జరిగి స్ట్రెంగ్త్ అవటానికి, బలంగా ఉండటానికి అవకాశం ఉందటండి. అలాగే వాళ్ళు తుడుచుకునేటప్పుడు కూడా మెత్తటి టవల్, మనం ఏ టవల్ పడితే ఆ టవల్ పడి తుడిచేస్తుంటాం. అలా కాకుండా బరాబరా తుడిచేటువంటిది అలా కాకుండా చాలా నెమ్మదిగా చక్కగా మెత్తటి టవల్తో నెమ్మదిగా తుడుస్తూ ఆ యొక్క, అంటే తుడటం ఒకటి, అలాగే దాన్ని షాంపూ ఉపయోగించిన తర్వాత క్లీన్ చేయడం కూడా ఒక ప్రాసెస్ అండి. చాలామంది హడావుడిగా సగం నురగా అది జుట్టులోనే ఉండిపోతుంది. అదంతా కెమికల్. అది ఎప్పుడైతే జుట్టులో ఆ కెమికల్ ఉండిపోయిందో చుండ్రు రావడానికి అవకాశం ఉంది. ఈ యొక్క కుదుళ్ళు అది వీక్ అయిపోవడానికి అవకాశం ఉంది ఆ యొక్క కెమికల్స్ వలన. దానివల్ల బట్టతల సమస్యలు, జుట్టు ఊడిపోవటం, జుట్టు రాలిపోవటం ఇటువంటివి జరుగుతున్నాయి. మరి ఆ దేశస్తులకి ఎందుకు జరుగుతుందంటే, చక్కగా జుట్టు ఎందుకు ఊడిపోవట్లేదు కారణం అంటే నెమ్మదిగా తుడవటం, మసాజ్ చేయడం, అది తలస్నానం పూర్తి చేసే ముందు పూర్తిగా జుట్టంతా నెమ్మదిగా కడగటం, అలాగే షాంపూలో వాళ్ళు డైరెక్ట్గా షాంపూ ఉపయోగించకుండా కొద్దిగా వాటర్ వేసి వాటర్తో కలిపి షాంపూ ఉపయోగించటం, ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బట్టతల సమస్యకు, జుట్టు రాలిపోవటానికి, జుట్టు ఇటువంటి సమస్యలకి మనం దూరంగా ఉండొచ్చు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.